హాయ్ హలో నమస్తే, నేను మీ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య సతీష్ వ్లాగ్స్. ఈరోజు మనం మన తెలంగాణలో ఉన్న రెండో శ్రీశైలంగా పిలిచే బీరంగూడ గుట్టపై ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చాం. 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. శ్రీశైలంలో శివరాత్రికి ఉత్సవాలు ఎలా జరుగుతాయో అలాగే బీరంగూడ గుట్టలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుడిలో కూడా అలాగే ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరుగుతున్నాయి. మేము శివరాత్రి రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలాగే మరియు సోమవారం ఫిబ్రవరి 15 వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ రోజు నైట్ వెళ్ళాము. చాలా ప్రశాంతంగా మంచిగా దర్శనం చేసుకున్నాము. మీరు కూడా దర్శనం చేసుకోండి శివయ్యను. ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారు, మల్లికార్జున స్వామి, గణపయ్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మీరు ఈసారి బీరంగూడ వెళ్తే తప్పకుండా ఈ బీరంగూడ గుట్టపై ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించండి. ఇంకా దర్శనం పూర్తి చేసుకొని అలా బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళగానే శివరాత్రి జాతరలు జరుగుతున్నాయి కదా, వాటిని సందర్శించాం. చూడండి అసలు జాతర అంటే ఎలా ఉంటుందో. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ జైంట్ వీల్ అండ్ కొలంబస్ అన్నీ ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా ఆర్నమెంట్స్, గిఫ్ట్ ఐటమ్స్, షో ఐటమ్స్ అండ్ టాయ్స్ ఉన్నాయి. లేడీస్కి జ్యువెలరీస్, బ్యాంగిల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్. చూసారా, మనం జాతరకి వెళ్తే ఏమేమి ఉంటాయో అన్నీ ఉన్నాయి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. జాతరకి వెళ్ళాము, స్వామివారి దర్శనం చేసుకున్నాము. బీరంగూడ గుట్టపై ఉన్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అలా జాతరలో తిరిగేసి మంచిగా ఎంజాయ్ చేసి మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని అది ఎక్కాము ఇది ఎక్కాము అంటూ అన్నీ అలాగా తిరిగి ఇంటికి బయలుదేరాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కావ్య సతీష్ వ్లాగ్స్.